హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు నేను క్యారెట్ హల్వా చేస్తున్నానండి మీ అందరి కోసం. చూడండి, ముందుగా క్యారెట్ అంతా శుభ్రం చేసుకొని ముందు వెనక కట్ చేసేసి చక్కగా తురుముకున్నానండి. తురుముకొని తర్వాత తీసుకొచ్చి ఒక బాండి పెట్టి దానిలో కొంచెం నెయ్యి వేసానండి. నెయ్యి వేసి పిస్తా అవి వేసి వేపానండి. దోరగా వేపి పక్కన పెట్టుకున్నానండి. ఆ తర్వాత అదే నెయ్యిలో మనము క్యారెట్ వేసుకోవాలండి. పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలండి. చాలా బాగుంటుందండి అలా వేపుకుంటే. పచ్చి వాసన పోతుందండి. ఆ తర్వాత కొంతసేపు వేగనించిన తర్వాత దానిలో మనము ఇలా కొంతసేపు బాగా తిప్పుకోవాలండి. గరిటతో బాగా కొంచెం వేగే వరకు తిప్పుతూ ఉంటే బాగా వేగుతుందండి. ఆ తర్వాత పాలు పోయాలండి. క్రీమ్ పాలు పోస్తే చాలా బాగుంటుందండి. అది పచ్చి కోవా కలుపుతారు ఈ క్యారెట్ హల్వాలోకి. కానీ మనం ఇక్కడ గోల్డ్ పాలు తెచ్చానండి మేము. వాటినే పోస్తున్నాను. అవే ఉన్నాయి నాకు అందుబాటులో, అందుకని వాటినే వేస్తున్నాను. మీరు చేయాలనుకుంటే క్రీమ్ పాలు తెచ్చుకోండి. అవి చాలా బాగుంటాయి. కలాకాన్లా తయారవుతాయండి. చాలా క్యారెట్ హల్వాతో కలాకాన్ తయారైతే ఎలా ఉంటుంది అలా ఉంటుందండి. కాబట్టి క్రీమ్ పాలు వాడితే ఇంకా మంచిది. ఇక ఎవరికి ఏది అందుబాటులో ఉంటే దాన్ని ఎంచుకోవచ్చు. పాలు పోసి తర్వాత కొంచెంసేపు మగ్గనివ్వాలండి. బాగా క్యారెట్ మెత్తపడుతుంది కదా తొందరగా. అది మెత్తపడిన తర్వాత మీరేం చేయాలంటే, అది మెత్తపడిన తర్వాత ఇక బెల్లం, నేనైతే పంచదార అయితే వాడటం లేదండి దీనిలోకి, బెల్లం మాత్రమే వాడుతున్నాను. అదే మంచిదని. ఎందుకంటే ఈ రోజుల్లో అందరికీ జుట్టు ఊడిపోతుందండి. ఈ సమస్యకు మెయిన్ కారణం పంచదార అంటున్నారు. అందుకనేసి పంచదారని పక్కన పెట్టేసి బెల్లమే ఇక్కడ తీసుకున్నానండి. క్యారెట్కి 1 కేజీ బెల్లం తీసుకున్నానండి. 1 కేజీ బెల్లం క్యారెట్ మగ్గిన తర్వాత బెల్లం మొత్తం వేసేసానండి. వేసేసిన తర్వాత ఇంకా కొంతసేపు బెల్లం మళ్ళీ నీరు అవుతుంది కదండి, కొంతసేపు టైం పడుతుంది. కుక్కర్లో కూడా చేయొచ్చు ఈ ప్రాసెస్ అంతా. కాకపోతే మీకు చూపిస్తూ ఉండాలని నేను ఇలా ఒక పాత్రలో చేస్తున్నాను. చూడండి, ఆ తర్వాత బెల్లం అంతా కరిగి పాకంలా వస్తుంది కదండి, దగ్గర పడుతుంది బాగా. అది బాగా దగ్గర పడ్డాక మనకి కొంచెం తిప్పుతూ ఉండాలండి. ఈ లోపు ఎంత ఓపుకుంటే అంత మంచిది. అదే క్రీమ్ పాలు అనుకోండి, ఈ లోపు మనకి కలాకండ్ తయారైపోతుంది ఆ పాలతోటి. చాలా బాగుంటుందండి అలా కూడా. ఇది మామూలు పాలు కాబట్టి అలా అవ్వదు, మెత్తపడుతుంది, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దగ్గర పడిన తర్వాత మొత్తం దగ్గర పడింది చూసారా? ఈ దగ్గర పడిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఇక 1 స్పూన్ పేరిన నెయ్యి, యాలక పొడి, ఇందాక మనం వేపుకొని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసి శుభ్రంగా కలిపేస్తే చాలండి. చాలా బాగుంటుందండి ఈ క్యారెట్ హల్వా. పిల్లలకి ఎంతో మంచిదండి, ఇమ్యూనిటీ పెంచుతుందండి. దీంట్లో వేసిన అన్నీ మంచివే అండి. క్యారెట్, నెయ్యి, బెల్లం అన్నీ మంచివేనండి. కాబట్టి మీరు కూడా ఈ క్యారెట్ హల్వా రోజు పిల్లలకు పెట్టండి, చాలా మంచిది. నేను చెప్పింది ఖచ్చితంగా వినండి. ఇప్పుడు మీరు దీన్ని తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెంసేపు ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టుకొని తర్వాత తీసుకొని తింటే ఆహా నా రాజా అన్నట్టుగా చాలా బాగుంటుందండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ క్యారెట్ హల్వా మీ ముందుకు తీసుకొచ్చానండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి దీన్ని మీరు కూడా ఈ ప్రాసెస్లో అంటే ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఎలా ఉందో మీరందరూ ఈ క్యారెట్ హల్వా గురించి కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఎంత బాగా తయారైందో క్యారెట్ హల్వా? దింపానండి, చూడండి ఎంత బాగుందో చూడండి. తీసుకొచ్చాను మీ అందరి ముందుకు. ఇది చాలా ఒక 10 రోజుల పాటు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో ఉంచితే.